జై రాధేశ్యామ్ అందరికీ ఈరోజు ముచ్చట ఏంటంటే అబ్బా జడ్జెస్ అయితే ఒక మంచి వీడియోతో అయితే ఒక ప్రోమోతో అయితే ముందుకొచ్చిర్రు. ఏంటి ముచ్చట అంటే సో హరిత హరీష్కి అయితే ఇచ్చి పడేసిర్రు ముగ్గురు జడ్జెస్. సో నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. అంటే ఈ షోకి మనం అవసరం లేదు, ఈ షోకే మనం అవసరం, వాళ్ళకే మనం అవసరం అన్నట్టు మాట్లాడిండు కదా. సో దానికైతే అనిల్ గారు అయితే ఫుల్ ఇచ్చి పడేసిర్రు. మళ్ళీ మీకు నూకరాజు ఆసియా కూడా బానిసలుగా ఎంచుకున్నప్పుడు నేను చెయ్యను అని చెప్పేసి ఇట్లా చెయ్యి ఊపిర్రు. ఎంత డిస్రెస్పెక్ట్గా మాట్లాడిర్రు అని చెప్పేసి అనిల్ గారు అయితే ఫుల్ సీరియస్ అయ్యారు. రాధమ్మ కూడా చాలా అంటే అసలు మీలాంటి వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదని చెప్పేసి అయితే రాధమ్మ కూడా అన్నది. అండ్ మళ్ళీ తర్వాత లయ గారు కూడా ఫుల్ సీరియస్ అయ్యారు హరిత మీద. మీరు అలా చేస్తున్నప్పుడు మీ హస్బెండ్ని కంట్రోల్ చేయాలి, కానీ మీరు కూడా సరే అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు, అది మాకు అస్సలు నచ్చట్లేదు. సో షోలో కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి, ఆ ఫార్మాట్స్ మీరు ఫాలో అవుతారని చెప్పే ఈ షోలో అడుగు పెట్టారు, కానీ మీరైతే అస్సలు పాటించట్లేదు. అండ్ తర్వాత పాయింట్ వైజ్గా పాయింట్స్ అడుగుతారు జడ్జెస్ని, హరిత హరీష్కి ఎంత ఇస్తారనంటే అందరూ జడ్జెస్ అయితే 0-0-0 అనే ఇచ్చారు. సో వాళ్ళైతే మేబీ ఎలిమినేషన్ అయిపోవచ్చు ఈ వీకే. హరిత హరీష్ గారు ఇలాంటి బిహేవియర్ ఉంటే అసలు ఎప్పుడో పోవాల్సింది, ఇంతవరకు ఆగాడుతాను. అండ్ షో ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో కూడా అసలు ఎవరితో మాట్లాడు, వాళ్ళు బెడ్రూమ్లోనే ఉంటారు, వాళ్ళే మాట్లాడుకుంటారు, బెడ్రూమ్లోనే తింటారు, అసలు ఎవరితో కలిసి తిన్నది కూడా నేను ఇంతవరకు చూడలేదు. సో ఇలాంటి మనుషులు అయితే ఈ హౌస్లో ఉండడం కరెక్ట్ కాదు. మరి దీని మీద మీ ఒపీనియన్ అంటూ ఖచ్చితంగా కామెంట్ చేయండి.